దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? ఉదయకాల సమయంలో లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మార్నింగ్ ప్రేయర్, బైబిల్ స్టడీ మానొద్దు. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైనది, విలువైనది ప్రార్థనా వాక్యం. యేసయ్యతో మనకు సహవాసం లేకపోతే మనం ఎండిపోతాం. ఒక చెట్టుకు నీరు లేకపోతే ఎలా డ్రై అయిపోద్దు, ఆత్మీయత లేకపోతే కూడా మన బ్రతికి ఎండిపోతుంది. అందుకని ప్రతిరోజు మీతో నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఉదయం లేవండి, ప్రార్థించండి. ఎన్నో సమస్యలు, కష్టాలు, బాధలు, ఎన్నో విషయాలు మనం ప్రార్థన చేశాం. దేవుడు జవాబు ఇవ్వక మానడు. ఆయన మనకి జవాబు ఇవ్వబోతున్నాడు. అంటే ఆల్రెడీ ఆన్ ద వే నీ జీవితంలో జరిగే కార్యం తప్పక నువ్వు అనుకున్న దానికంటే, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఉన్నతమైన కార్యం దేవుడు చేయబోతున్నాడు. నీ వ్యక్తిగత విషయాల్లో, నీ బిడ్డల విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ ఆరోగ్య విషయంలో, నీ వ్యాపార విషయంలో, నీ స్టడీస్లో దేవుని మహాకృప నీ కుటుంబానికి అమ్ముకోబోతుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. ప్రతి ఒక్కరూ ఈరోజు దేవుని వాగ్దానం, ఈ దినం దేవుని వాగ్దానం ప్రతిదినం చూస్తున్నారు. గట్టిగా పట్టుకోండి, ప్రార్థన చేయండి, ప్రతిదీ నెరవేర్చబడబోతుంది. కాబట్టి ఈరోజు చదువుకుందాం మనందరం కూడా చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం. నేను చదువుతున్నాను యెషయా గ్రంథం 44వ అధ్యాయం 22-23 వచనాలు. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నిన్ను నేను విమోచించి ఉన్నాను. నా యొద్దకు మల్లుకునము. యెహోవా ఆ కార్యమును సమాప్తము చేసి ఉన్నాడు. మబ్బు మంచు విడిపోనట్లుగా నీ పాపం, నీ అతిక్రమములు తుడిచివేసి ఉన్నాడట. అంతేకాక ఏమంటున్నాడంటే, ఆ రోజు యాకోబుతో చెప్పినట్లు మనతో ఏమంటున్నాడు, నేను విమోచించి ఉన్నాను. దేవుడట నీ కార్యమును సమాప్తము చేసి ఉన్నాడట. ఈరోజు నీ వాగ్దానం ఏంటంటే, నీ కార్యము సమాప్తము చేసి ఉన్నాను. అది వ్యక్తిగతమైంది, కుటుంబపరమైంది, ఆరోగ్యపరమైంది, ఏదైనా కానీ ఆత్మీయపరమైంది, ఆయన సమాప్తం చేసి ఉన్నాడు. కాబట్టి నువ్వు అటు ఇటు తిరగొద్దిక, దేవుని వైపు మళ్ళుకున్నావు. ఇంకా ఏమైనా ఒకవేళ అటు ఇటు ఉంటే దేవుని వైపు తిరుగు, అంతే. ఎందుకంటే నీ అతిక్రమములు, నీ పాపములు అన్నీ ఆయన కొట్టేశాడు, నేను విమోచించాడు. ఏమంటున్నాడంటే, నీ కార్యము నేను సమాప్తము చేసి ఉన్నాను. ఈరోజు నీకు నాకు ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నీ కార్యము నేను సమాప్తం చేసి ఉన్నాను. కాబట్టి ఈరోజు గట్టిగా పట్టుకుందాం ఈ వాగ్దానాన్ని. దేవునికి థ్యాంక్స్ చెప్దాం, అందరం ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఎన్నడూ మన అతిక్రమలు, మా పాపాలు జ్ఞాపకం చేసుకునే దేవుడు కదా. ఆల్రెడీ మనల్ని విమోచించాడు, చక్కటి వాగ్దానం మనకిచ్చాడు. ధైర్యంగా ఉందాం, అందరం కలిసి దేవునికి థ్యాంక్స్ చెప్దాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారి కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ, విమోచన, క్షమాపణ, కృప వారి కుటుంబాలకు అనుగ్రహించండి అయ్యా. ఏ కుటుంబం రోగ వ్యాధులతో యేసు పొందిన దెబ్బల వల్ల వారికి స్వస్థత జరుగును కాక నాయన, ఆ కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. అప్పుల భారం, ఆర్థిక భారం, కుటుంబ భారం నాయన, మానసిక ఒత్తిడి నుంచి విడుదల, బిడ్డల స్టడీస్, వారి కెరియర్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఎవరెవరు ఏ సమస్యలతో ఉన్న విడుదల మీరు దయచేయండి. ఇదిగో ప్రభు, భార్యాభర్తలు విడిపోయింటే కుటుంబాలు కట్టబడాలి నాయన. కోర్టు కేసు నుంచి విడుదల కలగాలి నా తండ్రి. ఇతర బంధకాల నుంచి విడుదల కలగాలి. భూ సంబంధమైన బంధకాలు తొలగిపోవాలి. ప్రతి ఒక్కరి సమస్య కార్యం సఫలం చేసి నీ నామానికి మేము తెచ్చుకో ప్రభా. ఎవరిది మ్యారేజ్ అయిన కుటుంబానికి శుభము, దీవెన, ఆరోగ్యము, క్షేమం ఈ సంవత్సరం అంతా కలుగును గాక. ఎవరిది బర్త్డే అని వారిని దీవిస్తూ ఈ సంవత్సరం అంతా నీ దయాకిరీటం ధరింప చేయండి అయ్యా. ఎవరెవరు ఈ ఉదయకాలం ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వాగ్దానంలో వారి పనులన్నీ జరుగును గాక అని దీవిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారు, ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. అందరు లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి. ఎవరు మిస్ అవ్వకండి, మంచి కామెంట్స్ పెట్టండి. ధైర్యంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్. ఆగస్టులో 12, 13, 14 3 దినాలు అద్భుతమైన సువార్త, ఉజ్జీవ, స్వస్థత మహాసభలు బెల్లంపల్లి కల్వరి మందిర ప్రాంగణంలో జరగబోతున్నాయి. ఎంతమంది గత నెలలు, సంవత్సరాలు వచ్చి రక్షణ లేని వానికి రక్షణ, పాపక్షమాపణ, నానావిధ రోగముల స్వస్థత,
ఆత్మీకంగా పడిపోయిన వారు వాక్యం ద్వారా నింపబడ్డారు, అభిషేకించబడ్డారు. ఎందరి జీవితాలు గత నెలల్లో కట్టబడ్డాయో, ఆగస్టు నెలల 12, 13, 14 3 దినాలు ఉపవాస ప్రార్థన ఈ పండుగలకి పరిశుద్ధాత్మ దేవుడే గెస్ట్ స్పీకర్గా రాబోతున్నాడు. కాబట్టి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరందరూ వచ్చి పాల్గొని దేవుని దీవెనలు పొందబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ.